కౌంట్ ఇట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఓ సినిమా బజ్ బాగుందా లేదా, మోడరేట్ గా ఉందా, వయా మీడియాగా ఉందా అన్నది ట్విట్టర్లు కానీ మనం ఇప్పుడు ప్రామినెంట్ గా చేసేటువంటి ఒక 20-30 ఛానల్స్ ఏవైతే దాంట్లో బజ్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి మరి బై ఆఫ్టర్నూన్ వస్తుంది. ఇది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా పట్టించుకునే మూడ్ లో లేడు కామన్ ఆడియన్స్. వాళ్ళు చాలా తెలివి మీరిపోయారు. ప్రతి వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అది 10,000 రూపాయల ఫోన్, 6,000 రూపాయల ఫోన్ లో దాంట్లో ఈ వాచింగ్ ద సేమ్ కాంటెంట్. ఇప్పుడు ఒక 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నవాడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే. ఈజ్ రైటింగ్ ఈజ్ ఓన్ మెటీరియల్. అది ఎంత దాకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ అల్టిమేట్లీ బాగానే ఉందంటే పాస్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే మీరు 1,200-1,500 టికెట్లు పెట్టి ఒక నలుగురితో వెళ్ళాలంటే 5,000 అవుతుంది. 5,000 ఖర్చు పెట్టి చూసే సినిమాకి ముందు మరి అన్ని రివ్యూస్ చూసుకుంటాడు కదా, చూసుకుని వెళ్తాడు కదా అంటున్నాడు శివాజీ. కరెక్ట్ అండి, 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ హై రేట్స్ ఉండకూడదని ఖండించేది. సునీల్ నారాయణ్ గారు ఒక పర్సన్ అయితే నేను ఒక పర్సన్. ఈ ఇండస్ట్రీలో రేట్స్ ఉండకూడదండి. రేట్స్ ఉండడం వల్ల, హై రేట్ పెట్టడం వల్ల మనం వీఆర్ ఎంకరేజింగ్ క్రైమ్. మీరు అది ఉండడం వల్లనే కదా ఐ బొమ్మలను దాంట్లో దీంట్లో వస్తుంది సినిమా. అది రాకూడదంటే ఏం చేయాలి? మీకు నిజంగా రేట్ హైక్ తెచ్చుకున్నారు గవర్నమెంట్ నుంచి, ఫస్ట్ డే పెట్టండి, మహా అయితే సెకండ్ డే పెట్టండి, ఫ్రైడే పెట్టండి, సాటర్డే పెట్టండి. సాటర్డే మధ్యాహ్నం, సాటర్డే తర్వాత, నైట్ తర్వాత ఆ రేట్ సస్టైన్ అవ్వదండి. వాడు ఏమవుతుందండి, ఎప్పుడైతే నేను 100 రూపాయలకే నేను ఆ సినిమా చూడగలుగుతున్నాను ఏసీలో 70mm స్క్రీన్ లో అంటే 150 రూపాయలకి ధైర్యంగా పెడతాడు. ఇదే నేను 450, 500 పెట్టి ఇంట్లో నలుగురు వెళ్తే 3,000 రూపాయలు ఖర్చు అయితే ఎందుకు చూడాలని ఎవరికైనా అనిపించచ్చు. ఒక కామన్ మ్యాన్, పర్టికులర్ ఒక కార్మికుడు ఉన్నాడు, ఎందుకు చూడాలి, నాకు వస్తున్నప్పుడు అవైలబుల్ అని చూసేస్తాడు ఇంట్లో. అది స్టాప్ చేయాలంటే రేట్ హైక్ మారాలండి. దట్స్ మై సిన్సియర్ విష్. నెంబర్ ఆఫ్ షోస్ పెంచండి. అది గ్రేట్ ఐడియా. మీరు వారానికి పర్ డే ఒక్కొక్క స్క్రీన్ మీద 6 షోలు 7 షోలు ఇవ్వగలిగితే ఇవ్వండి. అది ఫస్ట్ 3 days ఇవ్వండి, మండే దాకా ఇవ్వండి, ఫ్రైడే సాటర్డే సండే ఇవ్వండి. ఆ తర్వాత రేటు కూడా 150 రూపాయలే పెట్టండి. హై పెట్టద్దు అని మొత్తుకుంటున్నానండి. పెడితే మాత్రం డెఫినెట్లీ వాడు టెంప్ట్ అవుతాడు. దాంట్లో చూద్దాం, ఐ బొమ్మలో చూద్దామా, ఇన్స్టాగ్రామ్ లో చూద్దామా, లేకపోతే టెలిగ్రామ్ ఏదో ఉంది వీటిలో చూద్దామా. దీనికి ఓన్లీ వే ఇస్ బ్రింగ్ ఇట్ డౌన్ అండి. కామన్ మ్యాన్ ఎఫోర్డబిలిటీ లేదండి. మొన్న నేను 360 రూపాయలు కాఫీ ఏంటండి జీవీకే 1 లో సినిమా చూస్తే 360 రూపీస్ కాఫీ అండి. ఏంటది 350? అన్బిలీవబుల్. 70 రూపాయలు వాటర్ బాటిల్ 430 రూపీస్ అండి. నేనంటే ఐ కెన్ ఎఫోర్డ్ ఇట్ కొంటాను. బట్ ఇది డెఫినెట్లీ ఒక ఫాదర్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, ఒక 20,000 రూపాయలు జీతగాడు, అతని కూతుర్ని అబ్బాయిని తీసుకుని వచ్చాడండి. ఈజ్ హెసిటేటింగ్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సినిమా చూపిద్దాం. ఇంకో పాయింట్ మీరు గమనించి ఉంటారు, ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ లో, ఈ థియేటర్స్లో కండిషన్ ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంచినీరు ఫ్రీగా ఇవ్వాలని టాయిలెట్ పక్కన పెడతారు సార్ వాళ్ళు, ఫ్రీ వాటర్. మనం ఎలా అక్కడికి వెళ్ళి తాగలేం కాబట్టి 70 రూపాయలతో బాటిల్ కొనుక్కోవాలి. ఎంత దారుణమో చూడండి. గ్లాసులు పెడుతున్నాడు, ప్లాస్టిక్ గ్లాసులు పెడతాడు, టాయిలెట్ పక్కన పక్కనే పెడతాడు. డెఫినెట్లీ సార్, మీరు ఆ గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్ళలేరు. బాటిల్ కొంటారు, 70 రూపాయల బాటిల్. అది చిన్న బాటిల్ వస్తుంది. ఈ ప్రైస్ నేను ట్విట్టర్ లో పెట్టానండి, మొన్న ఎక్స్ లో పెట్టాను. దిస్ ఇస్ సో ప్యాథెటిక్, దిస్ ఇస్ ప్రైస్ ఇస్ అబ్సార్బెంట్ అని. ఇది డెఫినెట్లీ టు బి గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ అండి. ఇది ఒక్క విషయంలో మీరు ఎఫోర్డబుల్ గా ఉండి, అది గ్రేట్ లగ్జరీ. మరి రేట్లు పెంచమని వెళ్ళి జీవోలు తెచ్చుకున్నారు, ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి అడుగుతున్నారు సార్. ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ ఏంటంటే, తన కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఫస్ట్ 2 days లో వస్తుంది అని ఒక భ్రమ అండి. నా దృష్టిలో అయితే రాదండి. ఫస్ట్ 2 days ఏమండి, సినిమా ఇప్పుడు రేట్స్ తెచ్చుకున్న సినిమాలు 2 days తర్వాత వాళ్ళు తగ్గించిన ఉన్నాయి కదండి. బికాస్ కంటెంట్ యాక్సెప్ట్ అవ్వలేదు అనుకోండి, కొన్ని రేట్లు తగ్గించామంటారు. కొందరైతే ఎక్కడో నిన్న మొన్న సీయింగ్ వాళ్ళు డిస్కౌంట్ కూపన్ పెట్టారండి, ఆ కోడ్ అప్లై చేస్తే వస్తుంది. ఎందుకు ఇదంతా, ఎందుకు తెచ్చుకోవాలి హైక్, ఎందుకు ఇది చేయాలి? మొదటి గంటలోనే ఈ రివ్యూల వల్ల, ట్రోల్స్ వల్ల, మీమ్స్ వల్ల సినిమా అయిపోతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. గబగబా 1-2 days లో తెచ్చేసుకోవాలి డబ్బులని. అంటే నిర్మాతకండి తను ఖర్చు పెట్టిన 100 కోట్లలో కొంత ఇలా వస్తుంది, 6 కోట్లైనా కలెక్ట్ అవుతుందని అనుకుంటారు కానండి. దీనికైతే నేను హై రేట్ కి అయితే వ్యతిరేకం అండి. ఎప్పటికైనా అంత ఎగ్జార్బిటెంట్ ప్రైస్ అయితే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. దానికన్నా నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ తెచ్చుకోండి. మీరు ఒకే సినిమా గనక మనం ప్లానింగ్ ప్రాపర్ చేసుకుంటే, ఇప్పుడు 3 పండగకి పెద్ద సినిమాలు 3 రోజులు వచ్చేసినాయండి. వచ్చేసినప్పుడు చూడండి, అయినా సస్టైన్ అయినాయి. ఇప్పుడు ఒకటి సరిగ్గా ఆడకపోయినా థర్డ్ సినిమా మొన్న లాస్ట్ లో వచ్చిన ఇట్స్ డూయింగ్ గుడ్ అండి. 130 కోట్లు చేసిందంటే నాట్ ఏ జోక్. అంటే కంటెంట్ బాగుంది, పర్వాలేదు అంటే ఇట్స్ గోయింగ్. ఇలాంటప్పుడు మీరు రేట్లు పెట్టినా ఆ టైం చూసుంటారేమో, 2 days పండగ అందరు ఊరికి వెళ్ళారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు రీజనబుల్ ప్రైస్ పెట్టండి. అది మనం డెఫినెట్లీ ధైర్యంగా చూడొచ్చు. వాడు ఫోన్ లో చూసేస్తాడో, దీంట్లో చూస్తాడో అని భయం లేకుండా. ఓకే, బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.